వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా ఫర్ ఆల్. ఫర్ ఆల్ అంటే అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి స్వాగతం మా ఈ షోలో అని. ఇక్కడి నుంచి టక్కు వరకు అందరూ ఎలవడు. ఓకే, ఏంటి వాళ్ళ విశేషాలు? ఎందుకంటే డౌట్లుగా పెట్టారు ఎక్స్ప్రెషన్లు. నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటో డౌట్? కోరికలు తీరకపోతే దయ్యాలు అవుతారంట కదా, మరి అప్పుడు కూడా తీరకపోతే ఏమవుతారు? ఆడదయ్యాలు అవుతారు. ఐ మీన్ అంటే ఇప్పుడు అంటే అలా అని కాదు, ఆడవాళ్ళు మామూలుగా ఉన్న దయ్యాల్లో ఉన్న వాళ్ళే బాగుంటారు. సో అందుకే చూడమ్మా, మంచి మంచి సినిమాలు కూడా అవి కూడా అలాగే తీస్తారనమాట. అవునా? చంద్రముఖి లేడీ దయ్యమే, కాంచన, ఇంకా అరుంధతి దెయ్యం ఉందా? అరుంధతి, నాగవల్లి చూసారా ఎంత బాగుందో? థ్యాంక్ యూ. నెక్స్ట్ అరే మామూలు దానికి అరిస్తారు, దెయ్యం మ్యూజిక్ కూడా మొన్న స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలని నా ఫ్రెండ్కి నాకు డిబేట్ వచ్చినప్పుడు ఈ డౌట్ వచ్చింది. భూకంపంలో ప్రమోషన్ వస్తే స్వర్గానికి వెళ్తాం కదా, మరి స్వర్గంలో ప్రమోషన్ వస్తే ఎక్కడికి వెళ్తాం? మనిషిగా మళ్ళీ పుడతాం, లేకపోతే పిల్లి బల్లి నల్లి అలా పుడతాం. నిమిషానికి 60 సెకండ్లు ఉంటాయి కదా, మరి గుండె 72 సార్లు ఎలా కొట్టుకుంటుంది? గుండె వేరే కంపెనీ వాచ్ వాడుతుందేమో. అవుట్ ఆఫ్ సిలబస్. దిస్ క్వశ్చన్ ఇస్ అవుట్ ఆఫ్ సిలబస్. నెక్స్ట్. నువ్వు ఎప్పుడైనా నమ్మలేసావా? అమ్మో ఏం మాట్లాడుతున్నాడు రా బాబు. ఎన్నడా నువ్వు ఎప్పుడైనా నమ్మలేసావా? ఫుడ్ ఐటమ్ అదేమన్నా నవలడమా? ఓకే అబ్బా మీరు ఆగండి రా బాబు. ఆవులు కూడా నమ్మరేస్తాయి కదా. అవును, మరి మనుషులు ఎందుకు నమ్మరేవనా? నీకు అది చూడగా నామకమే గుర్తొచ్చుంటది. నీకు కూడా అలాంటిది కావాలంటే బబ్లిగా వేసుకో. 6 గంట సేపు. ఎక్స్ప్రెస్ షో చూస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. మా షో చూస్తున్నప్పుడు డౌట్ వచ్చిందా? నాగరాజు పుట్టలో ఉంటాడు కదా, మరి మీరేంటి పైకి చూస్తూ నాగరాజు నాగరాజు అంటారు? ఇదిగో ఇలా అరుస్తారని భయపడి పైకి వెళ్ళి కూర్చున్నాడమ్మా. పుట్ట కంటే డేంజర్ వస్తున్నారు వీళ్ళంతా అని పైకి వెళ్ళాడు. సో మనం లేస్ తింటాం కదా, సో షూకి కూడా లేస్ కట్టుకుంటాం కదా. ఆ షూకి కట్టుకున్న లేస్కి ఆ పేరు తీసుకెళ్ళి తినే లేస్కి ఎందుకు పెట్టినాం? దానికి దీనికి సంబంధం ఏంటిది? అంటే లేస్ అని ఆ కంపెనీ వాళ్ళు ఎందుకు ఆ పేరు పెట్టుకున్నారంటే, ఒకటి తింటే ఆగదు, తినాలనే అనిపిస్తుంది. సో ఒక ప్రాసెస్ ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు నెవర్ ఎండింగ్ లూప్ లో లేస్ కి 2 ends ఉంటాయి, కానీ మధ్యలో కట్ అయి ఉండదు. ఇట్స్ ఎనీ స్టార్ట్ అయ్యి అన్నిట్లోంచి రోల్ అయ్యి మళ్ళీ ఇంకో సైడ్ నుంచి వస్తుంది. సో ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్. సో అందుకని లేస్ అంటే అర్థం నెవర్ ఎండింగ్. సో అందుకని చిప్స్ కూడా నెవర్ ఎండింగ్ సో తింటూ ఉంటాం కాబట్టి పెట్టారనమాట. తమాయికులేటర్ ఏం చెప్పినా నమ్మేస్తున్నారు. నిజంగా మా ప్రామిస్ నాకు కూడా తెలియదు. ఓకే నెక్స్ట్. జుట్టు ఊడిపోతే తిరిగి వస్తుంది, పళ్ళు రాలిపోతే మళ్ళీ వస్తాయి, మరి వయసు ఎందుకు తిరిగి రాదు? వయసు ఎందుకు తిరిగి రాదు? అది కూడా తిరిగి వస్తుంది. రాదు కదా ప్రదీప్. ఇప్పుడు చిన్నప్పుడు నిద్ర వస్తే పడుకుంటాం, పెద్ద కూడా నిద్ర వస్తే పడుకుంటాం. చిన్నప్పుడు ఆకలేసినప్పుడు తింటాం, పెద్దైనా కూడా ఆకలేస్తే తింటాం. మనం పెరుగుతున్న కొద్దీ రివర్స్ ఆర్డర్ లో వెళ్తాం అనమాట. అందుకే అంటారు కదా, ముసలి వాళ్ళు చిన్నవాళ్ళు ఒకేలా ఉంటారు, ఏ కుళ్ళు కల్మషం లేకుండా చక్కగా ఉంటారు. చిన్నవాళ్ళు మరీ పెద్దవాళ్ళు, మధ్యలో మనమే టికిడింగ్ ఆడలాం తేడాగా ఉంటాం. ఓకే ఎగ్జాక్ట్ గా ఈ పాట వచ్చి 16 ఏళ్ళు అయిందిరా. రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు కింద మంట వస్తుంది అన్న, ఆ మంట ఎవరు పెడతారా నా కింద? మామూలుగా డ్రైవర్ ఉంటాడు, క్లీనర్ ఉంటాడు రా. డ్రైవర్ ఇంజన్ ఆన్ చేసిన అన్ని రెడీ అయిపోతున్నప్పుడు క్లీనర్ అయితే కిందకెళ్ళి చక్కగా అంటించేసి వచ్చి కూర్చుంటాడు. అది రోడ్ మీద పోతా కానీ అది పైకి పోతుంది. పైకి పోతుంది కాబట్టి అంటించొచ్చి పైకి వెళ్ళి కూర్చుంటాడు రా. లవర్స్ విడిపోయేటప్పుడు బ్రేకప్ అని చెప్తారు కదా, బ్రేకప్ ఎందుకు చేస్తారు నాకు అర్థం కాలేదు, నువ్వు చెప్పావా? అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ కంటే బ్రేకే అప్పులో ఉంది. సో అందుకని ఇంకా బ్రేక్ చేసేస్తున్నారు కాబట్టి బ్రేకప్ అంటున్నారు. ఓకే, చిన్నపిల్ల కదా నమ్మేసి. పూల పేరు అమ్మాయిలు పెట్టుకుంటారు కానీ అబ్బాయిలు ఎందుకు పెట్టుకోరు? ఎందుకంటే వాళ్ళు పూల కంటే అందంగా ఉంటారు కాబట్టి. మనం పని చేద్దాం, మనం చెట్లు పేర్లు కాయల పేర్లు పెట్టుకుందాం మనం.
అందుకే కవులు ఏం చేశారంటే పూల పేర్లన్నీ వాళ్ళకి ఇచ్చారా, మనకి జంతువుల పేర్లు మనకి ఇచ్చారు. సింహం, టైగర్ పంచుకున్నాం. మేము జంతువులు తీసుకుంటాం, మీరు పూలు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు పవన్. ఓ మంచి పాట పాడవు పవన్. ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. దానికి ఆపోజిట్ జోక్ చేసిన దానికి ఆపోజిట్ పాడతాను. తేడా వస్తే సన్మానం ఉంటుంది మరి. ఇప్పుడు అందరి బాయ్ స్టేటస్ లవే అన్న. అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి మనసు మనసు మృదుగా కలిసి కలిసిన మన సార్ చారి గారు ఈయన మంత్రాలు చదువుతున్నాడు సార్. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది అందం నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే సబ్జెక్ట్ లో ఒక్క క్వశ్చన్ అడిగితే రాదు. పాట పాడమంటే మాత్రం చూడప్ప సిద్ధప్ప ప్రదీప్ వచ్చాడప్ప వేసాడు స్టెప్ అప్ప. నాకు ఒక్క డౌట్ అప్ప, నేను అర్ధరాత్రి 12 గంటలకు లేచి రామాయణం చదువుతున్నప్పుడు అన్న రాముడు ధనుసు రాముడి దగ్గర ఉంటాయి కదా, లక్ష్మణుడి ధనుసు లక్ష్మణుడి దగ్గర ఉంటది. మరి ఇంద్ర ధనుసు ఇందరి దగ్గర ఉండకుండా ఆకాశంలో ఎందుకు ఉంటది అన్న? ఆయన ఆకాశంలోనే ఉంటాడుగా. ఆయన వేరే కాడు ఉంటాడు, ఇది వేరే కాడు ఉంటాయి. లేదు ఆయన ఆధార్ కార్డు అక్కడే. ఇద్దరు టీముల మధ్యలో అంటే ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు, ఒకళ్ళు చెప్పింది అసలు ఒప్పుకోరు. ఫర్ సపోజ్ మీలో ఇద్దరికి కూరగాయల షాపే ఉందనుకో, ఏ కూరగాయల షాపులో ఏ కూరగాయలు బెస్ట్ అనేది మీకు మీరు గొప్పలు చెప్పుకోవాలి. సో అందుకని నాకు 2 టీమ్స్ కావాలి. కూర్చోండి. కూరగాయలు కూరగాయలే కూరగాయలే కూరగాయలు కూరగాయలే టమాటాలు 10 రూపాయల కిలో 10 రూపాయల కిలో కూరగాయలు కూరగాయలే కూరగాయలు కూరగాయలు 10 కిలో 10 కిలో 10 బెండకాయలు 20 రూపాయల కిలో బెండకాయలు కిలో కిలో టమాటాలు 10 రూపాయల కిలో 10 రూపాయల కిలో. ఇంతకీ ఈ షాప్ లో ఎందుకు కొనాలి? ఈ షాప్ లో ఈ షాప్ లో అయితే మస్తు ఫ్రెష్ గా ఉంటాయి భయ్యా. అయితే అటే వెళ్తా. ఫ్రెష్ గా ఉన్నాయి కాజల్ అగర్వాల్ లెక్క. ముక్కు బయలుద్రై నేను అస్సలు కొన. అయితే ఇక్కడ ఎందుకు కొనాలి? ఇక్కడ టమాటాలు చూసారా భయ్యా? ఏది ఎర్ర ఎర్ర ఉంటాయి. ఏదిరా? ఇగో ఇవన్నీ టమాటాలా? అమ్మో ఇవన్నీ టమాటాలు. ముగ్గురు టమాటాలు అమ్ముతున్నారు. ముగ్గురు తోటే షాపు. అన్ని అమ్ముతాం. సరే ఇద్దరులో ఎవరు ఎక్కువ గొప్పలు చెప్తే ఎవరు మంచి చెప్తే వాళ్ళ సైడ్ కొంటాం. ఇక్కడ అన్ని పుచ్చిపోయిన కూరగాయలు ఉన్నాయండి. ఇక్కడ అక్కడ ఏమైనా పుచ్చకాయలు ఉన్నాయి, అక్కడ కూడా పుచ్చిపోయినాయి కదా ఉన్నాయి. కూరగాయలు కూరగాయలే డైలాగ్ డౌట్ వస్తే కూరగాయలే. మీరిద్దరు కూర్చో. నెక్స్ట్ ఇద్దరు కూరగాయలే. టమాటాలు చూసినా ఎంత ఎర్ర ఉన్నాయి. కాజల్ అగర్వాల్ టమాటాలు ఎర్రగానే ఉంటాయి. అన్న అతని దాంట్లో టమాటాలు ఎర్రగానే ఉన్నాయి, ఇక్కడ కాజల్ అగర్వాల్ లెక్క మిలమిలలాడిపోతున్నాయి టమాటాలు. నెక్స్ట్ ఇక్కడ మునక్కాయలు చూడు, అక్కడ మునక్కాయలు తింటే ముళ్ళకంట వచ్చి చచ్చిపోతారు. ఇక్కడ మునక్కాయలు తిని పుచ్చి పట్టిపోయి అందరికి తెలిసి మీ కూరగాయల కింద ఎరువుల కింద పెట్టి పెంచుతారు తెలుసా? ఎవరైనా కూరగాయలు పెంచుతారు, అంతేగాని పాన్స్ పౌడర్ వేసి పెంచుతారా ఏమన్నా? మా దగ్గర బెండకాయలు తింటే నాలెడ్జ్ వస్తుంది తెలుసా? బెండకాయలు తింటే తెలివితేటలు లెక్కలు బాగా చేస్తారు తెలుసా? బెండకాయలు తింటే మీ దగ్గర తెలివే కాదు, మా దగ్గర తెలివితేటలతో పాటు జుట్టు కూడా పెరుగుతుంది. సొరకాయలు తింటే నాలెడ్జ్ వస్తుంది తెలుసా? 6 ప్యాక్స్ పెంచుతారు తెలుసా బాయ్స్ అయితే. సొరకాయ తిని
మా దాంట్లో అయితే ఫ్యామిలీ ప్యాక్ కూడా పెంచుతారు. ఫ్యామిలీ అబ్బో! ప్యాక్ ప్రతిభానే వీళ్ళకు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ అంటే పొట్ట పెరగడం అని తెలియదన్న వీళ్ళకు. ఆ కూరగాయలు కూరగాయలే, ఆ కూరగాయలు కూరగాయలే. ప్రదీప్ అన్న ప్రతి వారం వచ్చి మా దగ్గరనే వంకాయలు కొంటాడు కాజల్ అగర్వాల్తో వచ్చి. ఆ కూరగాయలు కూరగాయలే, ఆ కూరగాయలు కూరగాయలే. బెండకాయలు బెండకాయలే. ఇక్కడ కూరగాయలు వండుకొని తింటే అన్నం మొదలకుండా తింటారు తెలుసా అసలు మీకు? అందుకోసమే అందరూ మీకు కూరగాయలు తిని కూర మాత్రమే వదిలేసి అన్నం మాత్రమే తింటున్నారు కదా. మీ కూరగాయల మీద చూడండి ఈగలు అన్ని వాళ్తున్నాయి. కూరగాయల మీద ఒక్కడు కూడా రాలేదు. వచ్చాడు ప్రదీప్ అన్న వచ్చి. ఆ కూరగాయలు కూరగాయలే. సార్ మా దగ్గర కొనండి సార్. మా దగ్గర కొన్న కూరగాయలు అయితే ముచ్చుకు కూడా బయటపడకుండా మింగేస్తారు. మా దగ్గర కూరగాయలు అన్ని ఫ్రీగానే ఇస్తాం, రండి బాబు రండి. ఆ కూరగాయలు కూరగాయలే. బెండకాయలు బెండకాయలే. వంకాయలు వంకాయలే. టమాటాలు అన్నావు కదరా. అయిపోయినా బీరకాయ బీరకాయ. సూపర్, థ్యాంక్ యూ. అరే లేపడ్రా కూడా. థ్యాంక్ యూ మా. షాప్ ఇస్ క్లోజ్డ్.